2025 సంవత్సరం ఎండ్ అయిపోతుంది. ఈ 2025 సంవత్సరంలో ఈవీ ఇండస్ట్రీ చాలా వృద్ధి చెందిందండి. సుమారుగా 12 లక్షల పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఇప్పటికే భారతదేశ మార్కెట్లో అమ్ముడుపోవడం జరిగింది. ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటికే 1,00,000 పైగా యూనిట్లు అమ్ముడుపోవడం జరిగిందనమాట. ఈవెన్ ఎలక్ట్రిక్ 3 వీలర్ అమ్మకాలు కూడా జోరుగానే సాగుతుందన్నమాట. ఓవరాల్గా ఈవీ ఇండస్ట్రీ అనేది బాగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో 2025 సంవత్సరం ఎండింగ్ అయిపోతుంది కాబట్టి 2025 సంవత్సరంలో కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిన ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ ఏమి ఉన్నాయి, దాంతోపాటు కొత్తగా మన ఈవీ ఇండస్ట్రీ రిలేటెడ్గా టెక్నాలజీ ఏమొచ్చింది, దీనివల్ల ఈవీ ఇండస్ట్రీలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో మన ఫస్ట్ స్కూటర్ చూసుకున్నైతే సుజుకి కంపెనీ వాళ్ళు ఈఎక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే భారతదేశ మార్కెట్లోకి అయితే రివీల్ చేశారన్నమాట. 4.1 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్తో అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తామని చెప్పారు. 95 కిలోమీటర్ల రేంజ్ అనేది ఈ స్కూటర్ అయితే లభిస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. ఈవెన్ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్తో లభిస్తుందని చెప్పారు. బట్ సుజుకి కంపెనీ వాళ్ళు ఇంకా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ని అయితే రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ అయితే ఓలా కంపెనీ నుంచి ఓలా S1 Pro Plus అనే ఒక లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని భారతదేశ మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. 320 కిలోమీటర్ రేంజ్తో 5.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే 2025 సంవత్సరంలో అయితే తీసుకొచ్చారు. టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ నుండి సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ వేరియంట్ తీసుకొచ్చారన్నమాట. ఈసారి 248 కిలోమీటర్ రేంజ్ ఈ స్కూటర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 8.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్తో అయితే ఈ స్కూటర్ ఇస్తున్నారు. ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చి 1,71,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇక నెక్స్ట్ అయితే బీగాస్ కంపెనీ నుండి బీగాస్ C1 IMAX 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అప్డేట్ చేసేది తీసుకొచ్చారన్నమాట. సో 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్లో 123 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 2.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఇప్పుడు ప్రైస్ కూడా డ్రాప్ చేసి 1,25,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారన్నమాట. 65 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఈ స్కూటర్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. LFP బ్యాటరీ ప్యాక్ ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క రేంజ్ రివ్యూని కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అలానే బీగాస్ కంపెనీ నుండి మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా 2020 సంవత్సరంలో లాంచ్ అయిందనమాట. బీగాస్ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. లైట్ వెయిట్, ఈజీ టు హ్యాండిల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 105 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్తో 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో కేవలం 90,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఈ స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ అయితే యాంపియర్ కంపెనీ వాళ్ళు చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారన్నమాట. దాని పేరే యాంపియర్ రియో 80 మోడల్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 80 కిలోమీటర్ రేంజ్తో అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. ఈ స్కూటర్ వచ్చి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ కింద అయితే ఈ స్కూటర్ తీసుకొచ్చారు. లిథియం ఐన్ బ్యాటరీ ప్యాక్తో ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు అనమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 60,000 రూపాయల ప్రైస్ అయితే యాంపియర్ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే యాంపియర్ కంపెనీ వాళ్ళ నుంచి మరొక మోడల్ అనమాట. యాంపియర్ మ్యాగ్నస్ గ్రాండ్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. యాంపియర్ మ్యాగ్నస్ EX ఏదైతే ఉంటుందో దానికి కొంచెం అప్గ్రేడ్ చేసి స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. కొత్త డిజిటల్ క్లస్టర్ అయితే తీసుకొచ్చారు. ప్రీమియం గ్రాబ్ రైలు ఇలాంటి కొన్ని అప్డేట్స్ తీసుకొచ్చారు. LFP బ్యాటరీ ప్యాక్తో 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీతో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారండి. ఇక ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 90,000 రూపాయలు. ఇక నెక్స్ట్ అయితే కోమకి కంపెనీ వాళ్ళు క్యాట్ 2.0 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారన్నమాట. లోడర్ సెగ్మెంట్ లో ఈ స్కూటర్ వచ్చి 70,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. 55 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో BLDC హబ్ మోటార్, 110 నుంచి 120 కిలోమీటర్ వరకు రేంజ్ అని చెప్పారు. అలానే 200 కేజీల లోడ్ కెపాసిటీని కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ యమహా కంపెనీ నుండి అయితే 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారన్నమాట. సో అందులో వచ్చి యమహా కంపెనీ వాళ్ళు ఓన్గా డెవలప్ చేసిన ఏరాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్లో మనకి 106 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఈ స్కూటర్లో మనకి పవర్ఫుల్ PMSM మోటార్ అయితే యూస్ చేసామని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇక మరొక స్కూటర్ చూసుకున్నైతే EC06 యమహా కంపెనీ వాళ్ళు. ఇది రివర్ ప్లాట్ఫామ్ మీద టెక్నాలజీ ఏదైతుందో అదే టెక్నాలజీ ఈ స్కూటర్ అయితే డెవలప్ చేస్తారన్నమాట. ఈ స్కూటర్లో వచ్చేసరికి 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో 160 కిలోమీటర్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అయితే యమహా కంపెనీ వాళ్ళు ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. బట్ ఈ స్కూటర్ యొక్క అవైలబిలిటీ 2026 సంవత్సరం నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ అయితే హీరో మోటార్ కప్ కంపెనీ నుండి హీరో వేదా VX2 సిరీస్లో మల్టిపుల్ స్కూటర్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. హీరో వేదా VX2 ప్లస్, అలానే హీరో వేదా VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఈ స్కూటర్లో మనకి అప్ టు 142 కిలోమీటర్ రేంజ్ ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. సింగిల్ సీట్ ఆప్షన్ అయితే లభిస్తుంది. ఈవెన్ హీరో వేదా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఇచ్చారు. అలానే బ్యాటరీ యాజ్ సర్వీస్ తో కూడా ఈ స్కూటర్లు అయితే కస్టమర్లకు అయితే అందిస్తున్నారు అనమాట. బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద కేవలం 58,000 రూపాయల నుంచి అయితే ఈ స్కూటర్ అయితే మీరు పొందవచ్చు అనమాట. బ్యాటరీ రెంటల్ పద్ధతిలో అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 80 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారన్నమాట.
బ్యాటరీ ప్యాక్ వచ్చి రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే లాంచ్ చేశారన్నమాట. అదే టీవీఎస్ ఆర్బిటర్ అనమాట. ఇంట్రడక్షన్ ప్రైస్ కింద ₹1,00,000 ప్రైస్తో ఈ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. 158 కిలోమీటర్ల రేంజ్తో 68 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఈ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 3.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అనేది ఉపయోగిస్తున్నారు అనమాట. లాంగ్ సీట్ అనేది ఈ స్కూటర్లో అయితే ఇస్తున్నామని అయితే మెన్షన్ చేశారు. మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఈ స్కూటర్తో పాటు అయితే లభిస్తున్నాయి అనమాట. రీసెంట్గా ఈ స్కూటర్ ని తెలంగాణ రాష్ట్రంలో కూడా లాంచ్ చేశారు. అలానే టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి ఐక్యూబ్లో 3.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ స్కూటర్ అనేది తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒకసారి ఛార్జ్ పెడితే 123 కిలోమీటర్ల రేంజ్తో అయితే ఇస్తామని అయితే మెన్షన్ చేశారు. సేమ్ ఇలానే 3.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ కూడా మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. నెక్స్ట్ అయితే కైనెటిక్ గ్రీన్ కంపెనీ నుంచి కైనెటిక్ ప్రైమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారన్నమాట. ఈ లోనా ప్రైమ్ అనే ఒక స్కూటర్. ఈ స్కూటర్ యొక్క ప్రైస్ చూసినట్లయితే ₹82,490 అయితే ఈ స్కూటర్ అయితే మార్కెట్లో అయితే తీసుకొచ్చారన్నమాట. అలానే ఈ స్కూటర్లో కూడా 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనమాట. బేస్ వేరియంట్ వచ్చి 110 కిలోమీటర్లు, టాప్ అండ్ వేరియంట్ వచ్చి 140 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తామని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. 16 అంగుళాల ఎల్లో వీల్స్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఈ స్కూటర్తో పాటు లభిస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ బజాజ్ కంపెనీ నుంచి అయితే బజాజ్ చేతక్ 300 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ప్రజెంట్ బజాజ్ కంపెనీ నుండి మోస్ట్ అఫోర్డబుల్ స్కూటర్ ఏదైతే ఉందంటే 300 అని చెప్పుకోవచ్చు. 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 127 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ చూసినట్లయితే గంటకు 63 కిలోమీటర్లు. అలానే ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే ₹99,500. ఇక బైక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓబెన్ రార్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఇందులో మనకి 95 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో 175 కిలోమీటర్ల రేంజ్తో అయితే ఈ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నారైతే మెన్షన్ చేస్తున్నారన్నమాట. ఈ బైక్ ముందు వైపు మనకి బూట్ స్పేస్ కూడా ఇస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ని కూడా మనం రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది, మన ఛానల్ అయితే లభిస్తుంది అనమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైజింగ్ చూసుకున్నట్లయితే ఓపెన్ రార్ ఈజీ వచ్చి ₹130,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. వేరియంట్స్ బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కామకి కంపెనీ వాళ్ళు కూడా ఒక ఎలక్ట్రిక్ బైక్ని తీసుకొచ్చారన్నమాట. రేంజర్ ప్రో మరియు ప్రో ప్లస్ అనే ఒక 2 మోడల్స్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ₹129,000 ప్రైసింగ్ అని చెప్పారు. అప్ టు 240 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఇస్తామని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. రేంజర్ ప్రో ప్లస్ వచ్చి ₹140,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుందని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇందులో 4.2 కిలోవాట్ల LiPO4 బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ మ్యాటర్ మోటార్స్ కంపెనీ వాళ్ళు మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ ని అఫీషియల్ గా అయితే లాంచ్ చేశారు. వాస్తవానికి 2023 సంవత్సరంలో ఈ బైక్ ని లాంచ్ చేశారు. బట్ అఫీషియల్ గా మరొకసారి 2025 సంవత్సరంలో అయితే లాంచ్ చేశారన్నమాట. 11.5 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్తో 125 కిలోమీటర్ల రేంజ్తో అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఇస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి గేర్లు కలిగిన ఎలక్ట్రిక్ బైక్ ఇదే అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ₹181,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ తో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక బైక్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు పిల్లల కోసం డర్టీ K3 అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చారన్నమాట. ఇది స్మాల్, మీడియం, లార్జ్ అనే సైజులో లభిస్తుంది. 25 కిలోమీటర్ టాప్ స్పీడ్తో 360 వాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఈ బైక్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఇంట్రడక్టరీ ప్రైసింగ్ కింద ₹70,000 నుంచి అయితే ఈ బైక్ని అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళ టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ 3-వీలర్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. ఇది ఒక D+3 ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటో కంపెనీ వాళ్ళు 179 కిలోమీటర్ల రేంజ్ అనేది మెన్షన్ చేస్తున్నారు. అలానే ఈ ఆటోలో మీకు 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా ఇస్తామని అయితే మెన్షన్ చేస్తున్నారు. సుమారుగా 3.5 గంటల్లోనే మీరు ఎలక్ట్రిక్ ఆటోని ఇంటి వద్దనే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన రివ్యూ వీడియోస్ కూడా మన ఈవీ కుర్రాడి ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అలానే మనకి యోలర్ కంపెనీ నుంచి యోలర్ హై రేంజ్ నియో అనే ఒక ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోని మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. యోలర్ హై రేంజ్ నియో కూడా మనకి D+3 సెగ్మెంట్ ఎలక్ట్రిక్ 3-వీలర్ ఆటో అనమాట. ప్యాసింజర్ సెగ్మెంట్ లో 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో అయితే ఈ ఆటోని అయితే ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో సర్టిఫైడ్ రేంజ్ ఇచ్చి 261 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోని మీకు ఛార్జ్ చేయడానికి సుమారుగా 3.25 గంటల సమయం అయితే పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. స్లో ఛార్జర్ తో పాటుగా ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఇస్తున్నారు. ఈ ఆటో సంబంధించిన రివ్యూ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే లభిస్తాయి. నెక్స్ట్ అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు రీకే అనే ఒక లో స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటోని అయితే తీసుకొచ్చారన్నమాట. ఇందులో 5.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 149 కిలోమీటర్ల రేంజ్ అనేది అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. దీని యొక్క ప్రైస్ వచ్చి ₹191,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలానే మనకి OSM కంపెనీ నుండి భారతదేశపు మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ కార్గో 3-వీలర్ స్వయం ఘాటి కార్గోని అయితే తీసుకొచ్చారు. ₹4.15 లక్షల ప్రైస్ అయితే తీసుకొచ్చారన్నమాట. డ్రైవర్ అవసరం లేకుండానే కార్గోని తీసుకెళ్లే ఎలక్ట్రిక్ 3-వీలర్ అనమాట ఇది. నెక్స్ట్ అయితే మోంట్రా కంపెనీ వాళ్ళు
ఎలక్ట్రిక్ ఈవియేటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. కమర్షియల్ వెహికల్ కింద అయితే దీన్ని అయితే లాంచ్ చేశారన్నమాట. అలానే ఈ కంపెనీలో చూసుకున్నట్లయితే ఏకంగా 40 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 245 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఇస్తున్నారు అనమాట. అలానే ఈ కమర్షియల్ వెహికల్ 1.7 టన్నుల పేలోడ్ కెపాసిటీ ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. అలానే ఐషర్ కంపెనీ వాళ్ళ ప్రోఎక్స్ అనే ఒక కమర్షియల్ వెహికల్ అయితే తీసుకొచ్చారన్నమాట. 40 కిలోవాటర్లు 32 కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఈ వేరియంట్ అయితే అందుబాటులో ఉంది. టాప్ వచ్చి 249 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. దీంట్లో ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ఏదైతే ఉందో దీంట్కి DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు టాటా ఏస్ ప్రో ఈవీని అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. 155 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో ఇది ఒక 4-వీలర్ మినీ ఎలక్ట్రిక్ ట్రక్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ మీద 8 సంవత్సరాలు లేదా 1,75,000 కిలోమీటర్ల వారంటీని కూడా ఇస్తున్నారు. ఇక ఈ ట్రక్ లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే గంటకు 50 కిలోమీటర్లు. ఇక నెక్స్ట్ అయితే హ్యుండై కంపెనీ వాళ్ళు తమ క్రెటా ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. క్రెటా ఎలక్ట్రిక్ కార్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. 42 కిలోవాటర్లతో 420 కిలోమీటర్ రేంజ్, 51.4 కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 510 కిలోమీటర్ రేంజ్ అనమాట. DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే మారుతి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఈవిటార్ ఎలక్ట్రిక్ కార్ అయితే భారతదేశ మార్కెట్ లోకి అయితే లాంచ్ చేశారు. 61 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 543 కిలోమీటర్ల రేంజ్ అనేది ఈ కార్ అయితే అందిస్తామని అయితే మెన్షన్ చేశారు అన్నమాట. అలానే మారుతి ఈవేటర్ ఎలక్ట్రిక్ కార్ ని మారుతి కంపెనీ వాళ్ళు బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద తీసుకొస్తామని అయితే మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ప్రైస్ ని అంటే అఫీషియల్ ప్రైస్ అయితే మాత్రం 2026 సంవత్సరం జనవరిలో అయితే రివీల్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ నుంచి టాటా హ్యారియర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. టాటా హ్యారియర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో ఇందులో ప్రత్యేకత ఏంటంటే లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది మెన్షన్ చేశారన్నమాట. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకండ్లు చేరుకోగలది అయితే మెన్షన్ చేస్తున్నారు. దీంతో పాటుగా సరికొత్త ఇన్నోవేటివ్ ఫీచర్స్ కూడా ఈ కార్ లో అయితే ఇస్తున్నారండి. ఇక టాటా హ్యారియర్ ఈవీ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 21.49 లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 450 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేస్తారన్నమాట. టెస్లా మోడల్ వై అనమాట. సో టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో 661 కిలోమీటర్ల WLTP రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. రేర్ వీల్ డ్రైవ్ తో అయితే కార్ లభిస్తుంది. 15 నిమిషాల్లోనే 267 కిలోమీటర్ల ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అంత ఫాస్ట్ గా ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 60 లక్షల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి విన్ఫాస్ట్ కంపెనీ నుంచి VF7 VF6 రెండు కార్లు తీసుకొచ్చారు. VF7 ఎలక్ట్రిక్ కార్ లో 438 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారు అనమాట. మాక్సిమం పవర్ వచ్చి 130 కిలోవాట్ల పవర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. VF6 ఎలక్ట్రిక్ కార్ ని 16,49,000 రూపాయల నుంచి అయితే ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్ లోకి. ఈ కార్ లో 130 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే ఉంటుంది. ఈ కార్ లో 468 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇక చివరిగా మహేంద్ర కంపెనీ వాళ్ళకి 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చారు. దాని పేరే మహేంద్ర XCV 9S అనమాట. 19.95 లక్షల రూపాయల నుంచి ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కార్ లో మొత్తం 7 సీట్లు అయితే ఉంటాయి ఈ కార్ లోపల. అలానే ఈ కార్ యొక్క రేంజ్ చూసుకున్నట్లయితే 500 కిలోమీటర్ల పైగా రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 2025 సంవత్సరంలో ఈవీ ఇండస్ట్రీలో ఉన్న టెక్నాలజీ చేంజెస్ చూసుకున్నట్లయితే ఎడియా అనే ఒక కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో సోడియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. దీని ప్రైస్ కేవలం 41,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ చేశారు. సో ఇది మన భారతదేశంలో అయితే అందుబాటులో లేదనమాట. ఇది చైనా వంటి దేశాల్లో అయితే ఇనిషియల్ గా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఈ సోడియం బ్యాటరీ ప్యాక్ వల్ల ఉపయోగం ఏంటంటే 15 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 80% ఛార్జ్ చేసుకోవచ్చు. 1.5C రేటింగ్ నుంచి 3C రేటింగ్ తో అయితే ఈ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మరొక కంపెనీ GSC కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ అంటే సోడియం అయాన్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో వీటిని ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉపయోగించే విధంగా ఒక ప్రొడక్షన్ రెడీ బ్యాటరీస్ అయితే తయారు చేస్తారన్నమాట. 60 Ah కెపాసిటీ అయితే స్మాల్ సిరీస్ టెస్టింగ్ కూడా అయితే చేసామనేది చెప్తున్నారు. వన్స్ ఇది కమర్షియల్ గా రెడీ అవుతే గనక 1000 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్లు సాధ్యమవుతాయి అనమాట. సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ఈవెన్ లైఫ్ సైకిల్స్ కూడా ఎక్కువ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట. 2020 సంవత్సరంలోనే వీళ్ళు ట్రయల్ రన్స్ చేశారు. 2026 సంవత్సరంలో కమర్షియల్ గా ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని తీసుకొస్తామని చెప్పారు. ఇక నెక్స్ట్ లేదా BYD కంపెనీ వాళ్ళు ఫ్లాష్ ఛార్జింగ్ బ్యాటరీ టెక్నాలజీని అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా మెగావాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే అనౌన్స్ చేశారు అన్నమాట. సో 10C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 1 మెగావాట్ కెపాసిటీ ఉన్న ఛార్జర్ ని రివీల్ చేశారు. 1000 వోల్ట్ 1000 amps కరెంట్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది మెన్షన్ చేస్తారు. ఇంత పవర్ఫుల్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కానివ్వండి లేకపోతే చార్జర్ టెక్నాలజీ అనేది BYD కంపెనీ వాళ్ళు రివీల్ చేశారు. చివరగా మన భారతదేశ ప్రభుత్వం హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసే ఒక రైల్ అయితే తీసుకొచ్చారన్నమాట. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే రైల్వేస్ ట్రాక్స్ ఓవర్ హెడ్ పవర్ సప్లై లేని ప్రాంతాల్లో అయితే ఈ హైడ్రోజన్ ఇంజన్స్ అయితే ఉపయోగించబోతున్నారన్నమాట. వీటిలో కెపాసిటీ చూసుకున్నైతే మొత్తం 2 బోగీలు ఉంటాయి. ఒక్కొక్క బోగీకి 1200 కిలోవాట్ల కెపాసిటీ ఉంటుందన్నమాట. ఓవరాల్ గా 2400 కిలోవాట్ల పవర్ ఉన్న ఇంజన్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇవి 2020 సంవత్సరంలో మన భారతదేశ ఈవీ ఇండస్ట్రీ పరంగా తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి కొత్త ఈవీ టెక్నాలజీ సంబంధించిన హైలైట్స్ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్
అభ్యర్థులు అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby,